హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసేసి పూజా సామాగ్రి ఈజీగా వెండి సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు కానీ ఎలా తోముకోవాలో చూపించబోతున్నానండి. ఈ టిప్స్ అందరికీ ఎంత నల్లగా ఉన్నా కూడా కొంచెం సబీనా వేసేసేసి ఇలా నిమ్మకాయ వేసి రుద్దారనుకోండి మంచిగా తెల్లగా వస్తాయి. అసలు మీరు చూడండి, తోముతుంటేనే ఈజీగా పోతుంటాయి. ఏదేదో యూట్యూబ్లో చెప్తుంటారు కదా, నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారనుకోండి మీకు ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఎంత నల్ల మరకలు ఉన్నా కూడా మంచి టిప్స్ అండి ఇవి. నేను కడిగాక కూడా చూపిస్తాను. అన్నీ తోమాక లాస్ట్ ఫైనల్గా ఎంత నీట్గా అయిపోతున్నాయో ఇత్తడి సామాన్లు కానీ రాగి అయితే మంచిగా నిమ్మకాయ వేసి రుద్దండి, ఎంత బాగా పనిచేస్తాయో. ఎండి కానివ్వండి, ఎండి ప్లేట్లు కానివ్వండి, ఎండి సామాన్లకు కానివ్వండి. ఇవ్వండి, చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో. ఒక్కోటి నీట్గా పోతాయండి. కానీ మీరు ఏమైనా అవసరం లేదు, తోముకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎవరైనా కూడా మన వీడియోస్ ఫాలో అయిపోవచ్చు. ఈ చిన్న టిప్స్ ఫాలో చేస్తుంది చాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. మీరే చూడండి. రాగి ఇల్లు కానీ కొంచెం నిమ్మకాయ కానీ పనుకొని కానీ తోమేసుకున్నారనుకోండి. ఇదండి వీడియోస్ ఇంకా ఉన్నాయి కడుగుతా మీకు చూపించడానికి కోసం. ఇదిగోండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి. నెక్స్ట్ టిప్ వచ్చేసండి, కందిపప్పు మనం ఉడకాలంటే తొందరగా ఉడకాలంటే మీకు మెత్తగా 5 నిమిషాలు ఎక్కువ ఒక 15-20 నిమిషాలు నానబెట్టేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు నూనె వేసి ఉడకబెట్టారనుకోండి తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్ కూడా అవసరం లేకుండా, కుక్కర్తో పని లేకుండా కందిపప్పు అనేది ఇలా ఉడకబెట్టేసుకోండి. సింపుల్గా అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ముందు నానబెట్టేసి చూడండి, నేను నూనె వేసి చూసేసారు కదా ఎంత తొందరగా ఫాస్ట్గా ఉడుకుతాయండి. ఈ టిప్ మీకు నచ్చితే నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇదిగోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యారెట్లు గట్టిగా ఉంటాయి కదా, తొక్కు ఇట్లా పీలర్ తీసుకొని నీట్గా ఇలా తీసేస్తే పీలర్తో నీట్గా తొక్కు అనేది పై తొక్కంతా వచ్చేస్తుందండి. ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఉడకపెట్టుకునేటప్పుడు కూడా సన్న ముక్కలు కట్ చేసి అంటే తొక్కు లేకుండా 5 నిమిషాలు మనం ముందు రోజు చేసి పెట్టేసుకుంటే పని కూడా ఈజీ అయిపోతుంది. మనం వంటింటి టిప్లో ఇంకా 3వ టిప్ అండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఎర్రగడ్డలు మనం అంటే కట్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి కదా, ఇలా కట్ చేసి వాటర్లో అయినా వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచేసారనుకోండి తొక్కు తొందరగా వస్తుంది. కళ్ళలో నీళ్ళు కూడా చాలా వరకు తగ్గుతాయండి. ఈ టిప్ అందరికీ యూస్ఫుల్ అవుతాయని మీకు షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం సహజంగా ఇలా చేసుకున్నారనుకోండి వంట కూడా మనం కటింగ్ కూడా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ టిప్ వచ్చేసండి, మనం గోధుమ పిండి కలుపుతుంటాం కదా, గోధుమ పిండి అట్లాంటివి పూరీలు చేసుకునేటప్పుడు స్పాట్ అంటే తుంచగానే ఆయిల్ కూడా పీల్చకుండా ఉండాలంటే దీంట్లో చిటికుడు పెరుగు కానీ లేదంటే గోధుమ రవ్వ ఉంటుంది కదండి, ఇలా గోధుమ రవ్వ కలిపేసాక కొంచెం ఆయిల్ వేసి కలిపితే ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది. స్మూత్గా కూడా పూరీలు అనేటివి అంటే ఆరిపోయినా కూడా గట్టిపడకుండా మనం ఎప్పుడించినా కూడా కరకరలాడుతూ పూరీలు అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ చిన్న టిప్స్ మీకు నచ్చాయి అనుకోండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.